18వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనము. అది తప్పక నెరవేరును. సహోదరి సహోదరులారా, ప్రభు చేసిన ఈ వాగ్దానము వ్యర్థముగా పోదు. తగిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది. మనం అనుకున్న సమయంలో నెరవేరకపోవచ్చు, మనకు ఆలస్యంగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది. మనకు ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ ఆ సమయము ప్రభు మనల్ని వాగ్దానం కోసము సిద్ధపరిచే సమయము. ఈ వాగ్దానము నెరవేరుతుందా లేదా అని మనం సందేహంతో ఉండకూడదు, కానీ ప్రభు తప్పకుండా నెరవేరుస్తాడు అనే విశ్వాసంతో ఉండాలి. మీ జీవితాలలో ప్రభు వాగ్దానం చేసి ఇంకా నెరవేరలేదు అని బాధపడుతూ ఉన్నారేమో, చాలా కాలం అయిపోయింది, ఆలస్యం అయిపోతుంది అని భయపడుతూ ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, అది తప్పక నెరవేరును అని. ప్రభు చేసిన వాగ్దానము మీ జీవితాలలో జరిగే సమయము దగ్గరలోనే ఉంది. విశ్వాసంతో వాగ్దానం నిమిత్తము ప్రార్థించండి, నమ్మకాన్ని కలిగి ఉండండి. సరైన సమయంలో ప్రభు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అనుకున్న సమయంలో వాగ్దానము నెరవేరలేదు అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా, మీరు చేసిన వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది అని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. వ్యతిరేకమైన పరిస్థితులను చూసి కంగారు పడకుండా, ఏ పరిస్థితినైనా నా ప్రభు అద్భుతంగా మార్చగలడు అనే నమ్మకాన్ని కలిగి ఉండేవారముగా మేము ఉండాలి తండ్రి. ఆలస్యం కాదు, కానీ మీరు మమ్మల్ని సిద్ధపరిచే సమయము అని గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మేము పొందుకున్న వాగ్దానము నిమిత్తము ప్రతిదినము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.